शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము అంటే శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల జాతకునికి అంటే 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని ఒక రాశిలో సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అత్యంత సమయము తీసుకునేటువంటి గ్రహము శనీశ్వరుడే. కనుకనే ఆ శని యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రాశి లోపల ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శని యొక్క ప్రభావము మానవుని పైన అత్యంత ప్రధానంగా అంటే ఎక్కువ మోతాదులో ఆ శని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఈ శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వివిధ నక్షత్రాల లోపల కూడాను మారుతూ ఉంటాడు. మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంతో ప్రారంభమయ్యి రేవతి నక్షత్రం 4వ పాదంతో ఎండ్ అవుతుంది ఈ మీనరాశి. అంటే మొత్తం కలిపినట్టయితే 9 పాదాలలో ఈ శనీశ్వరుడు సంచరిస్తాడు మీనరాశిలో. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొత్తం మీనరాశిలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడా అందరికీ అనంటే ఇవ్వడు. వాళ్ళ జాతకాలను బట్టి ప్రభావం ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయం లోపల శని ఉచ్చస్థానంలో మిత్రస్థానంలో ఎక్కువ అష్టకవర్గ బిందువులను కలిగి ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా శుభస్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము ఫలితం చెప్పేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ శని కూడాను 9 పాదాలలో సంచరిస్తున్నాడు. అంటే 3 నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. 3 నక్షత్రాలలో ప్రస్తుతం రేవతి నక్షత్రంలో 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఎండింగ్ నక్షత్రం అన్నమాట. అక్కడి నుండి మళ్ళీ భచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అశ్విని నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశిలోకి వెళ్తాడు. కనుక ఈ మీనరాశిలో అంత్య నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రేవతి నక్షత్రంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి సమయంలో మేషాది 12 రాశుల వారికి శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని మనము విశ్లేషిద్దాం. విశ్లేషించి దానికి అనుగుణంగా మనం ఫలితాలను తెలుసుకుందాం. తులారాశి వారికి శనైశ్చరుడు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రేవతి నక్షత్రం చివరి నక్షత్రం మీనరాశి లోపల. అంటే మీనరాశిలో చివరి నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా తులారాశి వారికి శని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూసినట్టయితే, ప్రథమంగా రాశిపరంగా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 6వ స్థానము గోచార రీత్యా చాలా కలిసి వచ్చేటువంటి స్థానం, శుభ ఫలితాలను ఇస్తోంది. ఏంటంటే ముఖ్యంగా శనైశ్వరుడు 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో శత్రువులు, అప్పుల విషయము, వ్యాధులు, సేవారంగము ఇలాంటి వాటిపైన ప్రభావం చూపిస్తాడు. అంటే పాజిటివ్ ప్రభావం చూపిస్తాడు. రాశిపరంగా మనం ముందు
ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు పోటీతత్వంతో కొంత వాళ్ళు అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అప్పులు సకాలంలో చెల్లిస్తారు, సంతృప్తిగా ఉంటారు. వర్క్ లోడ్ మట్టుకు చాలా పెరుగుతుంది. సేవా రంగంలో మీకు అభివృద్ధి కనబడుతుంది. అంటే నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వం మీకు ఈ సమయం లోపల పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయం చేకూరుతుంది. కోర్టు వివాదాలలో మీకు కలిసి వస్తాయి. జీవన శైలి లోపల ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది న్యాయపరంగా ఆలోచించినట్టయితే చాలా మీకు కలిసి వచ్చేటువంటి ఫలితము. ఇకపోతే తులారాశి అనగానే 3 నక్షత్రాలు ఉంటాయి తులారాశి లోపల. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను తులారాశి కిందికి వస్తారు. కనుక తులారాశి ప్రకారంగా మనము ఆలోచించి అందులో రేవతి నక్షత్రంలో సంచారం ప్రధానంగా తీసుకుంటున్నాం కనుక చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనే విశ్లేషణ మనం చూసినట్టయితే, చిత్తా నక్షత్రం కుజుని నక్షత్రం, రేవతి నక్షత్రంలో శని సంచరిస్తున్నాడు, బుధుని నక్షత్రంలో శని సంచరిస్తున్నాడు. కుజుడు బుధుడు శత్రువులు, బుధుడు కుజుడు సములు, అంటే సమశత్రుత్వము కలిగినటువంటి నక్షత్రాలలో వీళ్ళిద్దరు కూడాను సంచారం జరుగుతోంది. అంతేకాకుండా చిత్తా నక్షత్రం, రేవతి నక్షత్రం ఇలా చూసినా కూడాను నక్షత్ర ప్రభావం కూడాను కొంత తక్కువగా ఉంది. అయితే చిత్తా నక్షత్రం వాళ్లకు ప్రధానంగా ఎలా ఉంటుంది అనంటే, రాశిపరంగా మీకు చాలా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్ళు మట్టుకు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. క్లోజ్గా ఎవరైతే మూవ్ అవుతున్నారో వాళ్ళ విషయం లోపల మీరు కొంత జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళ వైపు నుంచి సలహాలు తీసుకోవాలి. ఇకపోతే విద్యార్థులకు పోటీ పరీక్షల లోపల కొంత శ్రమ మీరు పెట్టవలసి వస్తుంది. ఏకాగ్రతతో ఉన్నట్టయితే మీకు చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. అయితే ఉద్రేకం అనేటువంటిది మీకు ఈ సమయం లోపల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఉద్రేకపూర్వకంగా మీరు ముందుకు వెళ్లకుండా కొంత సంయమనంతో ఉండడం చాలా మంచిది. ఓవరాల్గా ధైర్యం పెరుగుతుంది. చిత్తా నక్షత్రం వాళ్లకు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం తగ్గించాలి. కోర్టు వ్యవహారాలలో మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ములు బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ప్రతి విషయం లోపల కూడాను కొంత కఠోరమైనటువంటి శ్రమతో మీరు ముందుకు వెళ్ళాలి. ఇకపోతే టెక్నికల్ వైపు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలోనే కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగంలోనే కానివ్వండి, ఇలాంటి టెక్నికల్ సంబంధమైనటువంటి వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మిత్రులతో కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగినటువంటి ఫలితం ఓవరాల్గా కనబడుతుంది. ఇకపోతే చిత్తా నక్షత్రం వాళ్లకు ఓవరాల్గా స్థిరమైనటువంటి జీవన విధానమే ఉంటుంది. కానీ ఓపిక అనేటువంటిది ఈ సమయం లోపల చాలా అవసరము. ఇక 2వ నక్షత్రము తులారాశిలో స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, స్వాతి నక్షత్రానికి రాహు అధిపతి, రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి. స్వాతి టు రేవతి మనం చూసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమయం. స్వాతి నక్షత్రం వాళ్లకు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు పదోన్నతి లభిస్తుంది, ప్రమోషను, శాలరీ లోపల పెంపుదల. శత్రువుల మూలకంగా వాళ్ళు ఏవైతే కుట్రలు కుతంత్రాలు చేసి ఉన్నారో వాళ్ళ నుంచి మీరు దూరం అవుతారు. వాళ్ళ మూలకంగా మీకు మంచి పనులు నెరవేరుతాయి. మానసికంగా మీరు ఒక స్థితికి వస్తారు. విదేశీ అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. ఇకపోతే
రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను కొంత అనుకూలమైనటువంటి సమయము. టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలలో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ మీకు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పు ఆలోచన అనేటువంటిది కనబడుతుంది. అంటే ముఖ్యంగా ఒక సంస్థలో చేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థలోకి వెళ్ళడము, లేదా వేరే ఒక ప్లాట్ఫామ్ కిందికి వెళ్ళడము అనేటువంటి ఒక ఆలోచన మీ లోపల కనబడుతుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి ఒక పక్కన. ఇకపోతే మోసాలకు గురి కాకుండా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవరాల్గా స్వాతి నక్షత్రం వాళ్లకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారము చేస్తున్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక 3వ నక్షత్రం విశాఖ నక్షత్రం తులారాశి లోపల. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళ విషయం ఆలోచించినట్టయితే శ్రమతో కూడినటువంటి విజయాలు మీకు చేకూరుతాయి. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని పొందుతారు. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. అప్పులు తగ్గించేటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అనవసరమైనటువంటి లోన్లలోకి వెళ్లకుండా మీకు అవసరం అనుకుంటేనే తీసుకోండి. అనవసరంగా మీకు రుణ భారానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపాలి. సేవారంగం లోపల మీకు బాగా కలిసి వస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మానసికంగా స్థిరత్వం కనబడుతుంది. ధన వ్యయాన్ని, ఖర్చును కొంత నియంత్రించుకోవడం చాలా అవసరము. పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, నదీ స్నానాలు చేసేటువంటి అవకాశము ఉంది. క్రమశిక్షణతో మీకు అభివృద్ధి కనబడుతుంది. ఈ సమయం లోపల ఇక సహనం వల్ల మీకు పనులు కలిసి వస్తాయి. ఆధ్యాత్మికత వైపుకు మీరు వెళ్ళేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. దీర్ఘకాలం లోపల విజయాలను సాధిస్తారు. స్థిరమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. ఈ విధంగా తులారాశి లోపల నక్షత్రపరంగా ఆలోచించినట్టయితే ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. ఓవరాల్గా తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ శని యొక్క సంచారము. దీన్ని సద్వినియోగపరచుకోండి. రేవతి నక్షత్రంలో శనేశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాశిపరంగా, నక్షత్రం ప్రకారంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శనేశ్వరుడు ముఖ్యంగా 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో రాశి పరంగా ఆలోచించినట్టయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇస్తాడు. శుభప్రదం అన్నమాట. ఇక 4 అర్ధాష్టమ స్థానం, 8 అష్టమ స్థానం, 12 ద్వాదశ స్థానం, 1 జన్మస్థానం, 2 ద్వితీయ స్థానం. ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అంటే 12, 1, 2 ఈ స్థానాలు ఏలినాటి శని ప్రభావం కిందికి వస్తాయి. 4, 8 స్థానాలు అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం, ఇవి దుస్థానాలు. ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కఠినమైనటువంటి పరీక్షలకు మనం నిలబడవలసి వస్తుంది. ఇక సప్తమ స్థానము, దశమ స్థానము కొంత బాధ్యతలను మనకు కలుగజేస్తాయి. అంటే ఈ స్థానాలు న్యూట్రల్ స్థానాలు అన్నమాట. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను మనము కొంత కష్టపడి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలను మనము మన వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలను కలిగించేటువంటి స్థానాలు అన్నమాట. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4, 8, 12, 1, 2 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని ముఖ్యంగా మనకు వేటిపైన ప్రభావం చూపిస్తాడు అనే విషయాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే మానవుని యొక్క కర్తవ్యము 2. 1 భగవంతుణ్ణి మనం కొలవడము, కష్టాల నుంచి గట్టెక్కించడానికి భగవంతుణ్ణి కీర్తించడము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, ఇది
ఒక రకమైనటువంటి పరిహారం. రెండవది, శని యొక్క కారకత్వము, శని యొక్క ప్రభావము ఏ కార్నర్ పైన ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకొని పసిగట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఆ కార్నర్స్లో మనకు నష్టం జరగకుండా మనము ఎక్కువ ఫలితాలను, ఎక్కువ ప్రభావాన్ని మన వైపు నుంచి మనము ఎక్కువ నైపుణ్యాన్ని మనం చూపించాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటంటే శని ముఖ్యంగా, శని స్వభావము పనులను ఆలస్యంగా పూర్తి చేయిస్తాడు. పనుల లోపల ఆటంకాలను కలిగిస్తాడు. మన లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. అంటే కష్టాలకు గురి చేస్తాడు, కానీ ఆ కష్టాల నుంచి మనిషి ఒక క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానము ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడానికి శనీశ్వరుడు బాగా ఉపయోగపడతాడు. తర్వాత మనము చేసినటువంటి పనులకు ప్రతిఫలాన్ని కూడాను పొందేటువంటి అవకాశం ఇస్తాడు. అంటే కర్మఫలం అన్నమాట. ఏదైనా కూడాను ఫలితం అనేది మనం చేసేటువంటి కర్మ పైననే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణను మన లోపల కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి కర్మకు ప్రాధాన్యత మన లోపల కలిగిస్తాడు. అంటే పనులు మనము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మన లోపల క్రియేట్ చేస్తాడు. బాధ్యతలను గుర్తు చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్నర్స్ లోపల శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేసి మన నైపుణ్యతను, ఎఫర్ట్స్ను పెట్టినట్టయితే మనము కొన్ని అనర్థాలను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భగవంతుణ్ణి మనం ప్రార్థించేటువంటి సమయంలో ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క మూలమంత్రాన్ని మనము చదువుకోవాలి ప్రతినిత్యం కూడాను. ఏంటి అని అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక్క క్షణం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలిచి ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల వస్త్రము, నువ్వులు, నువ్వుల నూనె, ఇనుప ముక్క ఇలాంటివి దానంగా ఇవ్వండి. నీడీ పర్సన్స్కు వస్త్రదానం చేయండి. అంటే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయండి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. రోజు ఒకరికి, ఇద్దరికి మీకు వీలైతే అన్నం పెట్టించండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా గ్రహాల మూలకంగా ఏవైతే దుష్ప్రభావము కలుగుతుందో అవన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.